మైక్రో ఫైనాన్స్ కేసులో మధు అప్రూవర్గా మారారు. ఈ కేసుతో సింగర్ మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదని మధు తెలిపారు. హిమాకాంత్ రెడ్డి తనను మోసం చేశాడని, కంపెనీలో పెట్టిన 20 కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఆరోపించారు. హిమాకాంత్ రెడ్డి, అడ్వకేట్ సుబ్బారావు ఇద్దరు స్నేహితులను కూడా తెలిపారు. ఇక హిమాకాంత్ రెడ్డి దగ్గర నుంచి తన డబ్బులు ఇప్పిస్తానని సుబ్బారావు హామీ ఇచ్చినట్టు మధు చెప్పారు. సినీ సెలబ్రిటీల ఫోన్ నంబర్లు కావాలని సుబ్బారావు అడిగారని, బిగ్ బాస్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారని మధు తెలిపారు. మైక్రో ఫైనాన్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్ పరారీలో ఉన్నారు. నల్గొండ, గద్వాల్లో ఈ ముగ్గురిపై 62 కేసులు నమోదయ్యాయి. సిమెంట్ కంపెనీలో పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ 62 కేసులు సిఐడికి బదిలీ చేశారు. దీనిపై సిఐడి బృందం దర్యాప్తు చేస్తోంది. మధు గ్యాంగ్ కోసం సిఐడి పోలీసులు గాలిస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మధు కోసం ఇటు సిఐడి పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అతను పరంలో ఉన్నాడంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ మధు గతంలోనే మైక్రో ఫైనాన్స్ పేరిట పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. మధు ఆ తర్వాత మరికొంతమంది ముఠాగా ఏర్పడి ఈ నల్గొండ జిల్లాలో చాలా చోట్ల కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. సుమారుగా 50 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసినటువంటి నేపథ్యంలో నల్గొండ జిల్లాలో గతంలో ఒక కేసు నమోదైతే కేసు ఆధారంగా చాలా మంది బాధితులు ముందుకు రావడంతో పాటు నల్గొండలో 2025 అక్టోబర్ నెలలోనే మధుతో పాటు భరత్, ఆ తర్వాత ఇంకా మరికొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఈ మోసానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు సిఐడికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా ఒకవైపు కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే తాజాగా ఇప్పటి వరకు ఈ వివాదం అంతా కూడా ఈ మంగ్లీతో పాటు ఈ స్కామ్కు సంబంధించినటువంటి అంశాలు వెలుగులోకి వచ్చిన తర్వాత వీటి గురించి ఎక్కడ కూడా మధు ప్రస్తావించలేదు, ఎక్కడ కూడా మధు వెలుగులోకి రాలేదు. తాజాగా మధు బయటికి వచ్చి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. తాను తన దగ్గర నుంచి హిమాకాంత్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడు. సుమారుగా 20 కోట్ల రూపాయల వరకు కూడా హిమాకాంత్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులు ఆయన తిరిగి ఇవ్వడం లేదనేది ప్రధానంగా ఈ మధు చెప్తున్నటువంటి మాట. మరోవైపు తాము వసూలు చేసినటువంటి లేకపోతే తాము పెట్టుబడులు పెట్టించుకున్నటువంటి ఈ అంశంలో ఎక్కడా కూడా మంగ్లీకి సంబంధించినటువంటి ప్రమేయం లేదు. అలాగే మంగ్లీ సోదరుడు శివాకి సంబంధించినటువంటి ప్రమేయం కూడా లేదన్నది ప్రధానంగా మధు చెప్తున్నటువంటి మాట. హిమాకాంత్ రెడ్డి తమను మోసం చేశాడు, తమ వద్ద నుంచి 20 కోట్ల రూపాయలు తనకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు, ఆ డబ్బు తిరిగి ఇవ్వడం లేదంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మరోవైపు హిమాకాంత్ రెడ్డి, ఆ తర్వాత సుబ్బారావు, అడ్వకేట్ సుబ్బారావు ఇద్దరు కూడా స్నేహితులు. సుబ్బారావును పరిచయం చేయించిందే హిమాకాంత్ రెడ్డి అన్నది ఇప్పుడు మధు చెప్తున్నటువంటి మాట. ఇక హిమాకాంత్ రెడ్డి నుంచి రావాల్సినటువంటి డబ్బుల్ని సుబ్బారావు ఇప్పిస్తానంటూ కూడా నమ్మబలికినటువంటి సందర్భం ఉంది. అందుకు ప్రతిగా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెలబ్రిటీలకు సంబంధించినటువంటి నంబర్లు తనకు కావాలంటూ సుబ్బారావు పలుమార్లు అడిగినట్టుగా మధు చెప్తూ వస్తున్నాడు. అలాగే బిగ్ బాస్లోకి ఎంట్రీ అవ్వడానికి అడ్వకేట్ సుబ్బారావు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కొనసాగించాడు. అందులో భాగంగానే తమ సహాయాన్ని కూడా కోరాడన్నది ఇప్పుడు మధు చెప్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. వ్యవహారం అంతా కూడా పోలీసులు అయితే వెతుకుతున్నట్టు తెలుస్తుంది. ఇంకోవైపు మధు లొంగిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. ఏంటి అసలు ఏం జరిగింది? ఎక్కడున్నాడు మధు? ప్రస్తుతం అయితే ఈ మధుకు సంబంధించినటువంటి ఆశకి ప్రజెంట్ తెలియడం లేదు. ప్రస్తుతం పరారులో ఉన్నారనే వార్త అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఆయనకు సంబంధించినటువంటి అడ్వకేట్ను ఇంతకుముందు మనం సంప్రదించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు మధుతో పాటు తామంతా కూడా పటాన్ చెరువు ప్రాంతంలో ఉన్న ఒక కేసు విషయమై వచ్చామన్నది ప్రధానంగా ఆయన చెప్తున్నటువంటి మాట. అయినప్పటికీ కూడాను మధుకు సంబంధించినటువంటి ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్గానే వస్తుంది. మధుకు సంబంధించినటువంటి ఫోను, ఆ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అయితే అతనికి సంబంధించినటువంటి అడ్వకేట్ మాత్రం తామంతా కూడా పటాన్ చెరువుకు వచ్చారంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మధు మీద ఇటు నల్గొండ, ఆ తర్వాత గద్వాల ప్రాంతాల్లో సుమారుగా 67 వరకు కూడా కేసులు నమోదయ్యాయి. వీరంతా కూడా తాము
మధు దగ్గర పెట్టుబడులు పెట్టాము, సో ఆయన 15 నుంచి 18% వరకు కూడా రిటర్న్స్ ఇస్తాడంటూ కూడా చెప్పి తమను మోసం చేశాడు. కేవలం 2-3 నెలలు మాత్రమే రిటర్న్స్ ఇచ్చాడు. ఆ తర్వాత రిటర్న్స్ ఇవ్వకపోగా తమ పెట్టినటువంటి డబ్బులు కూడా తమకు ఇవ్వలేదన్నది బాధితులంతా కూడా కంప్లైంట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. కాబట్టి సిఐడికి ఈ కేసులన్నీ అప్పగించడం కూడా జరిగింది. సిఐడి ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి సందర్భంలోనే ఇందులో మధు పాత్రతో పాటు భరత్ చౌహాన్, ఆ తర్వాత బాలాజీ నాయక్ లాంటి పాత్ర కూడా వెలుగు చూసింది. సో వీరంతా కూడా ఉద్దేశపూర్వకంగానే డబ్బు సేకరించాలంటూ కూడా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మధు డిగ్రీ మధ్యలోనే ఆపేయడంతో పాటు ఎలాగైనా సరే తక్కువ కాలంలోనే ఎక్కువగా సంపాదించాలనే ఒక భావన నేపథ్యంలోనే ఈ యొక్క ఫైనాన్స్కి సంబంధించినటువంటి స్కామ్కు తెరలేపాడు. అయితే ముందుగా ఆయన ఒక ఐస్ క్రీమ్ వ్యాపారం చేశాడు. ఒక 5 లక్షల రూపాయలు తమ బంధువుల నుంచి అప్పు తీసుకుని ఒక ఐస్ క్రీమ్ వ్యాపారం నిర్వహించాడు. అనంతరం అందులో పెద్దగా లాభాలు రాకపోవడంతో ఎలాగైనా సరే సమీప కాలంలోనే ఎక్కువగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంలో భాగంగానే చాలా మంది నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఇందుకు అనుగుణంగానే ఏజెంట్లను నియమించుకుని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత 50 కోట్ల వరకు వసూలు చేసిన తర్వాత ఈ డబ్బంతటి బెట్టింగ్లోను ఆ తర్వాత ట్రేడింగ్లో పెట్టి ఆయన లాస్ అయ్యాడు. దీంతో పెట్టుబడిదారులకు డబ్బులు ఇవ్వలేదు. కేసులు ఆయన మీద నమోదు చేయడం జరిగింది. సో మొత్తానికి మధుకు సంబంధించిన ఆచూకీ అయితే ప్రస్తుతం తెలియనట్టుగానే తెలుస్తుంది. థ్యాంక్ యూ శశి. పరంగా ఇద్దరం కలిసి చేసాం. గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గోవాలో ప్లాన్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా నేను హేమాకాంత్ రెడ్డి ఇద్దరమే ప్లాన్ చేయడం జరిగింది. ఆ రోజు కంపెనీ ఫరం ఓపెన్ చేసినప్పుడు పార్ట్నర్ మీరు ఉన్నానంటే వద్దు మధు, మీరు దగ్గరున్న ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళకు పార్ట్నర్షిప్ తీసుకో, నేను బ్యాక్గ్రౌండ్ ఉండి సపోర్ట్ చేస్తా, బ్యాక్గ్రౌండ్ నుండి వర్క్ చేస్తా అని చెప్పడం జరిగింది. గురుగారి గౌడిగా ఆయన చెప్పినట్టు నేను వినుకుంటూ రావడం జరిగింది. ఆ రోజు బయట వాళ్ళు ఎందుకు మా ఇంట్లో నుంచి మా సిస్టర్కి నేను మా చెల్లెళ్ళకు దీంట్లో డైరెక్టర్గా పెట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళకు ఎప్పుడు ఆమె బయట వచ్చి వర్క్ చేయడం అసలు ఈ కేసులు అసలు ఈ గోకులందనకు మా చెల్లెలకు ఎలాంటి సంబంధం లేదు. ఈ భూమి దగ్గర పోలే, ఇక్కడ పైసలు కట్టలే, ఎక్కడి నుంచి పైసలు తీసుకురాలే. చేసింది నేను హేమకాంత్ రెడ్డి ఇద్దరు చేసినాం. నేను ఉన్న ఊరు నుంచి నా బ్లడ్ రిలేషన్ నుంచి నా రిలేషన్ నుంచి నేను అమౌంట్ తీసుకొచ్చి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. కొంతవరకు బాగానే ఒక 1 year బాగానే నడిచేది. మెల్లమెల్లగా మార్కెట్ డౌన్ అవ్వడం వల్ల జనాలకు మేము రిటర్న్స్ ఇవ్వకుండా ఆ టైంలో జనాలు మా మీద ఫిర్యాదు కేసు పెట్టడం కూడా జరిగింది. ఆ టైంలో నేను రిమైండ్ అవ్వడం కూడా జరిగింది. ఆ టైంలో కూడా నేను ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చాను, ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చాను, ఏజెంట్ల పేరు కూడా ఆ రోజు నేను కేసులో చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా నేను హేమకాంత్ రెడ్డి గురించి, మా పార్ట్నర్ గురించి, మా గురుగారి గురించి ఎక్కడ ఓపెన్ అవ్వాలి.